హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తమలపాకుల రసం అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్తీ రెసిపీ. చాలా దగ్గున్న జలుబున్న పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి, పెద్దలకు కూడా. ఒకసారి చేయండి, వీడియో మొత్తం చూడండి. తమలపాకు చారుకి కావాల్సినవండి ఇంగ్రీడియంట్స్. నేను 5 ఆకులు తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్నాయైతే ఇంట్లో వేసుకోండి. తమలపాకుల చెట్లు అందరి ఇంట్లోనే ఉంటున్నాయి మ్యాక్సిమం, లేదా బయట నుంచి అయినా తెచ్చుకుని చేసుకోండి. నేను 5 ఆకులు వేసుకున్నాను. 4 టమాటాలు, పండు టమాటాలు వేసుకున్నాను. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అండి. ఊరికే కొంచెం గోలిక్కాయ అంత అనుకోండి. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, తాలింపు కండి, బెల్లం, చారులు వేసుకోవటానికి, మిరియాల పౌడర్, ఇంగువ. ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాము కదా, దీంట్లో టమాటాలు అట్లా కోసుకొని వేసేసుకుందాం మొత్తం. చారు చాలా ఈజీ అండి, హెల్తీ, పిల్లలకు కూడా చాలా మంచిది. జలుబు చేసినప్పుడు, మీకు తెలుసో లేదు, జలుబు చేసినప్పుడు తమలపాకు చెప్తాను. ఆకులు ఇలా ఎక్కువ చేసుకుని వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. జలుబు చేసినప్పుడు పిల్లలకి తమలపాకు, తులసాకు రసం చేసి వేస్తారు. ఎంత జలుబు దగ్గున్నా కానీ తగ్గిపోతుంది. ట్యాబ్లెట్స్ కంటే అది చాలా మంచిదండి. అట్లా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడైనా చింతపండు వేస్తున్నాను బాగాలేదు అన్నప్పుడు అలా ట్రై చేయండి. ఇప్పుడు గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని వాటర్ మనకి సరిపడంగా వాటర్ పోసేసుకోవాలి. చెప్పాను కదా, పిల్లలకి జలుబు దగ్గు ఉన్నదనుకోండి, మంచిగా తులసాకులు 4 వేసి తమలపాకు వేయండి. ఎక్కువ వేయద్దు, ఘాటు కదా, పిల్లలు తాగలేరు. వేసి తేనె, 1 స్పూన్ తేనె కలిపి ఇచ్చారనుకోండి, చాలా పిల్లలకి ఉపశమనంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఇంకా పలుసుగా కావాలనుకుంటే ఇంకా పలుసుగా కొంచెం చేసుకోండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మరగనిచ్చుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నేను కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి, సరిపడంగా ఉప్పు వేసాను. పసుపు వేసుకొని కలిపేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. అలాగా మరగనిచ్చుకుందాము. చారు ఎప్పుడైనా మరుగుతూనే బాగుంటుంది. మరిగించుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మంచిగా ఉంటుందండి. లేత కరివేపాకు వేసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కొంచెం లాస్ట్లో కూడా వేసుకోవాలి. ముందు కూడా వేసుకుంటే చారులో మరిగితే బాగుంటుంది చాలా. ఇప్పుడు మిరియాల పొడి ఎంతో కనండి, ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి. మరగించుకోవాలి. ఇది కూడా వేసుకొని మరిగించుకోండి. అయిపోయింది కదా అని తీయొద్దు. చారు ఎప్పుడైనా మరుగుతూనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం మరిగిపోయిందండి. తాలింపు వేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు, మీకు చెప్పలేదండి ఇంగ్రీడియంట్స్లోని, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా ఇలా
మొత్తం చితకొట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం. ఇప్పుడు 2 మిరపకాయలు, కరివేపాకు, తినవేద ఇంగువ, అయిపోయింది తాలింపు. ఇప్పుడు తాలింపు చారులో వేసేసుకుందాము, కలుపుకుందాము. చాలా బాగుంటుందండి, టేస్ట్ మంచిగా ఉంటుంది. అయిపోయిందండి రసం. ఇలా థ్యాంక్స్ అండి, చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.